షాపింగ్ అనేది మనకి అన్ని కిస్మిస్‌లో చూసారా ఎన్ని ఉన్నాయో మనకి. అలా కుప్పలు కుప్పలు కింద అమ్ముతారు. మనకు కూడా వత్తాయి కదా ఐటెమ్స్ ఇయన్నీ. మనకి ఇక్కడి నుంచనైతే కొనుక్కొనైతే ఎళ్తాం జరుగుతది. మన నరసాపురం గాని అన్నీని. మనకైతే ఎక్కువ రాజమండ్రి నుంచి అటు సైడ్ నుంచి అయితే వత్తాయి మనకి. మనకు మెయిన్‌గా ఇక్కడి నుంచి వచ్చి మనకప్పుడు ఊర్లో అన్నిట్లికి అయితే ఎళ్తాయి. మనకి ఇక్కడ చూసారా కారు బొమ్మలు ఇయన్నీ చిన్నపిల్లలు ఆడుకునేయి ఎంత బాగున్నాయో. ఈ టీ షర్ట్స్ అయ్యి బాయ్స్‌యి. మనకు చాలా బాగుంటాయి అన్నీని. మనకి టీ షర్ట్స్ అయితే రూ. 100, రూ. 80 నుంచి ఉన్నాయి మనకి. మనకి సారీస్ ఇయన్నీ. మనకి ఇక్కడ అన్నీ షాపులనేవి ఎక్కువ దేనికి పెట్టారంటే జాబ్‌ల గురించి పెట్టారు. జా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిలక్సల్. ఈరోజైతే మనం స్ట్రీట్ షాపింగ్ చేస్తానికైతే వెళ్తున్నాము. మనకనేది చాలా బాగుంటది. ఈ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? హైదరాబాద్‌లో కేపీహెచ్‌పీ అంటే చాలా మందికి తెలిసే ఉంటది. కేపీహెచ్‌పీలో అనేది జరుగుతది మనకి స్ట్రీట్ షాపింగ్ అనేది. చాలా హోల్‌సేల్ ప్రైస్‌కి అనేవి వస్తాయి మనకి. మనకనేది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు స్వెటర్‌లు గాని, రగ్గులు గాని మొత్తం ఇయన్నీ అమ్మటం జరుగుతది. మనకి చాలా తక్కువ రేట్‌కి అయితే వస్తాయి. ఆళ్ళు చెప్పిన రేట్ కన్నా మనకి సగం రేట్‌కి అడిగితే ఇచ్చేస్తారు. చాలా బాగుంటాయి మనకి క్వాలిటీ కూడాని. మనకి ట్రాఫిక్ దాటికి నచ్చేటికైతే ఎళ్ళాలి. ఎళ్ళింటే మంచి మంచి తీసుకెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. వీడియోకి ఇంకా లైక్ చేస్తే లైక్ చేయండి. మనకి ట్రాఫిక్ చూసారా ఎంత రష్‌గా ఉందో. మనకిప్పుడు ఈ ట్రాఫిక్ లైన్స్ అటు సైడ్‌కి అయితే ఎళ్ళాలి. పైన మీరు బ్రిడ్జ్ చూస్తున్నారు కదా! అదేంటి అనుకుంటున్నారేమో మెట్రో అది. మనకి మెట్రో అనేది ఎక్కువ జాబ్‌లకెళ్తారు కదా! ఆళ్ళకనేది కాదు మొత్తం అందరూ ఎక్కొచ్చు. కాకపోతే ఎక్కువ జాబులకెళ్ళే వాళ్ళైతే ఎక్కుతారు. మనకి టైం అయిపోతది కదా! దాని గురించి అనేది మెట్రో అనేది పెడతం జరిగింది. రీసెంట్‌గా కట్టారు ఇదైతే. 5 ఇయర్స్ అవుతుంది అంతే మనకి మెట్రో అనేది పెట్టి. మనం చూసారా మనకి ట్రాఫిక్ అయితే దాటేసాము ఫైనల్‌గా అయితే. మనమైతే వచ్చేసాం స్ట్రీట్ షాపింగ్ అయితే మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి ఏ టు జెడ్ అన్నీని. ఫుడ్ ఐటెమ్ గాని, బట్టలు గాని, చెప్పులు గాని మొత్తం. మొత్తం అన్నీ మీకు కవర్ చేసి చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు. మొత్తం ఇక్కడ మనకి లేని వస్తువులు కూడా మనకి ఇక్కడ కనపడతాయి. మనకు తెలియని వస్తువులు కూడాని. అంత బాగుంటాయి. మనకి జనాలు కూడా అలాగే ఉంటారు. రష్‌గా చూసారా? ఖాళీ లేదు మనకైతేని. వీడియో తీస్తాం కూడాని. మనకనేది ఇక్కడ పానీపూరి గొట్టాలు ఇయన్నీ ఉన్నాయి. మిక్చర్ ఇయన్నీ అచ్చులు, చిక్కీలు అన్నీ ఉన్నాయి. మనకి ఏంటి తెలీదు గానీ కొత్త రకంగా ఉన్నాయి. ఈ రేగికాయలు అనుకుంటా. మీకు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. మనకనేది చాలా రకాలైనవి ఉంటాయి. మనకు దొరకలేనియి హైదరాబాద్‌లో అనేది. మనకి రష్ చూసారా ఎంత హెవీగా ఉందో. మనకనేది ఇప్పుడు టైం అనేది 7:30 అనేది అవుతుంది. 7:30 మనకు అనేకం జనం అనేది అలాగ వత్తనే ఉంటారు అక్కడ హైదరాబాద్‌లో. అదోటి సండే ఒకటి కాబట్టి ఇంకా రెచ్చిపోతారు జనాలైతే. ఇంకా మొత్తం జాబులకెళ్ళేవాళ్ళు గట్టా ఈళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ. మొత్తం షాపింగ్‌కయితే అన్నిట్లికి వత్తరు. మనకి స్పెట్స్ గాని, టీ షర్ట్స్ గాని, లేడీస్ డ్రెస్సులు గాని అన్నీ చూసారా ఇక్కడ ఎంత బాగున్నాయో మనకనేది. మనకన్నీ ఎయ్యన్నా 150-200 ఉంటాయి. అంటే మనకు అంతకు మించి ఎక్కువనేది ఉండవు మనకి డ్రెస్సులు గాని, టాపులు గాని. మీరెప్పుడైనా వచ్చి చూడండి షాపింగ్‌కయితేని ఇక్కడ. మీరెప్పుడైనా వచ్చుంటే ఇక్కడ కొనుంటే కామెంట్ చేయండి. ఎవరి నుంచి వచ్చారు ఏంటనేది మీది ఎవరో కూడాని. మర్చిపోద్దు. మీరు వీడియో స్కిప్ చేయొద్దు. మనం స్కిప్ చేస్తే వీడియో అనేది మిస్ అయిపోతారు మొత్తం అన్నీని ఇక్కడ. ప్రతి ఒక్కటి మీకు క్లియర్‌గా చూపిత్తాను. ఆ డ్రెస్సులన్నీ చూసారా? ఇయన్నీ మనకి 250 అంట. మనకు చాలా బాగున్నాయి అయితేని డ్రెస్సులు గట్టా ఇయన్నీని. మనకి చూసారా రద్దీగా ఉంది షాపింగ్ అనేది. మనకి ఇయన్నీ కిస్మిస్‌లో చూసారా ఎన్ని ఉన్నాయో మనకి. అలా కుప్పలు కుప్పలు కింద అమ్ముతారు. మనకు కూడా వత్తాయి కదా ఐటెమ్స్ ఇయన్నీ. మనకి ఇక్కడి నుంచనైతే కొనుక్కొనైతే ఎళ్తాం జరుగుతది. మన నరసాపురం గాని అన్నీని. మనకైతే ఎక్కువ రాజమండ్రి నుంచి అటు సైడ్ నుంచి అయితే వత్తాయి మనకి. మనకు మెయిన్‌గా ఇక్కడి నుంచి వచ్చి మనకప్పుడు ఊర్లో అన్నిట్లికి అయితే ఎళ్తాయి. మనకి ఇక్కడ చూసారా కారు బొమ్మలు ఇయన్నీ చిన్నపిల్లలు ఆడుకునేయి ఎంత బాగున్నాయో. ఈ టీ షర్ట్స్ అయ్యి బాయ్స్‌యి. మనకు చాలా బాగుంటాయి అన్నీని. మన టీ షర్ట్స్ అయితే రూ. 100, రూ. 80 నుంచి ఉన్నాయి మనకి. మనకి సారీస్ ఇయన్నీ. మనకి ఇక్కడ అన్నీ షాపులనేవి ఎక్కువ దేనికి పెట్టారంటే జాబ్‌ల గురించి పెట్టారు. జాబులోళ్ళు తిరుగుతారు కదా! ఆళ్ళ గురించి అనేది ఇక్కడ ఇలా పెడతాం అనేది జరిగింది. మొత్తం తిరుగుతం గురించి. చాలా బాగుంటది స్ట్రీట్ షాపింగ్ అనేది. మనకనేది చాలా హోల్‌సేల్ ప్రైసెస్‌కి గాని అన్నీ ఇత్తం జరుగుతది. అందువల్ల మనకనేది అక్కడ
షాప్ అనేది బాగా రద్దీగా ఉంటది అక్కడ రోడ్ అనేది. మనకి చిన్న పిల్లలకి ఉంటే మనకి ఒక సంవత్సరం పిల్లలు, ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా! 6 నెలలు గాని, మొత్తం ఇక్కడ లేని వస్తువు అనేది ఉండదు. మీరు ఇక్కడొస్తే ఇంకా కొనేసుకోవాలనిపిత్తది. మనకి బడ్జెట్ కూడా అలాగే ఉంటది మరి. మనకనేది తక్కువ రేటే చెప్పాలంటే మన ఊర్ల మీద చూసుకుంటే. చూసారా ఎంత జనమనేది మనకైతే ఇప్పుడు కొద్దిగా అనేది ఖాళీగా ఉంది. ఎదరికైతే వచ్చాము. ముందు చూస్తే జనం అనేది కొట్టేసుకుంటున్నారు. ఇయన్నీది బెల్ట్‌లు ఈ మంకీ క్యాప్స్ చాలామంది ఇప్పుడు మంకీ క్యాప్స్ అనేది వాడతారిప్పుడు. మనకి స్టైలిష్‌గా ఉంటది. అదోటి చలి బాగా ఆపుతది. ఇయన్నీ 30 పేర్స్ ఇయి చిన్నపిల్లలకి. చిన్నపిల్లలకని కాదు మాములుగా అందరూ కొనుక్కోవచ్చు. కాతే చిన్నపిల్లలు కొనుక్కుంటారు ఎక్కువ ఇయన్నీ. చిన్నపిల్లలు కొనిస్తారు పేరెంట్స్. మనకి ఇక్కడ పానీపూరి అనేది ఎలా ఉంటారంటే ఈగలో మోగిపోతారు జనం అనేది. మనకిప్పుడు పంచదార ఎక్కడైనా నొప్పేసామనుకో సీమలు ఎలాగొచ్చేత్తాయి. అలా పానీపూరి బండి కాడికి అలాగ ఎళ్ళిపోతున్నారు జనాలని. మనకిక్కడ పానీపూరి బండి పెట్టేసుకున్నారు. చాలా బావుంటది అక్కడనేది. బా లాగుతాడు షాప్ కూడా పానీపూరి. ఇక్కడనేది పీస్ మిఠ ఇది పాపిడి తెలుసు కదా! చాలా మందికి మనకైతే బాక్స్‌లేసి అమ్ముతారు. ఇక్కడైతే గ్లాసులేసి అమ్మటం జరుగుతుంది. మనకు మామూలుగా ఇంటింటికొచ్చి అయితే కలర్స్ వత్తం మనకి 3 కలర్స్ అలాగా ప్యాకింగ్ చేసి, కవర్ రూ. 10 అని చెప్పి అలా వత్తడం అనేది జరుగుతది. మనకైతే ఇప్పుడన్నీ వెనక్కైతే ఎళ్తున్నాము. ఇప్పుడు మొత్తం అన్ని మూల వరకెళ్ళాము. షార్టాలు గాని ఇయన్నీ. మనకిక్కడ ఫోను పౌచులు గాని, స్క్రీన్ గార్డులు గాని అయి కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి ప్రతి ఒటిని. మనం ఇక్కడ ఫస్ట్ టైమ్ మొత్తం జరిగింది. ఇంత బావుంటదనుకున్నాను నేనైతేని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి మన ఛానెల్‌లో. ప్రతి వీడియో చూసి కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. చేయలేకపోతే కానీ. ఇలాంటి మంచి వీడియోస్‌కి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మనకిక్కడ మొత్తం స్టీల్ గాని, సిమెంట్ గాని అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కిచెన్ రూమ్‌లోకి కావాల్సిన వస్తువుస్ గాని ఇయన్నీని. మనకి సోలీలు గట్ట, చైన్‌లు ఇయన్నీ చూసారా? మనకి ఎక్కువగానే లేడీస్ చేస్తారు షాపింగ్ అనేది ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ లేడీస్ సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. 70% లేడీసే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే ఆళ్ళకి సంబంధించినవి ఉంటాయి మనకి ఎక్కువగా. వస్తువులు గాని, ప్రతి ఒటి హ్యాండ్ బ్యాగ్స్ చూసారా ఎంత బాగున్నాయో? ఇయన్నీ మనకి చాలా తక్కువ రేటుకి అయితే వత్తయి. చూసారా ఇయన్నీని? మనకి ఇయన్నీ షర్ట్‌లు ఇయన్నీ ప్రతి ఒటి దొరుకుతాయి. మనకి ఇయన్నీ ఫ్యాన్సీ షాపుల్లో ఉంటాయి మొత్తం ఇక్కడ. కాకపోతే ఇక్కడ నైట్ అనేది ఒక 12:00 వరకు అనేది ఉంటది మనకి షాప్ అనేది. మళ్ళీ మార్నింగ్ తీసేస్తారు. మళ్ళీ మార్నింగ్ 9 AM తీస్తారు షాప్ అనేది. మనకి ఇంట్లో వాళ్ళనేది రెస్ట్ తీసుకుంటారు. డ్రెస్సులు ఇయన్నీ చూసారా ఎంత బాగున్నాయి మనకి. ఇయన్నీ 250 డ్రెస్సులు చాలా బాగున్నాయి. 250, 300 ఉన్నాయి. 150 కూడాని. మనకు బడ్జెట్ పెట్టి ఉన్నాయి ఇక్కడ క్వాలిటీ గాని, మోడల్ గాని, డిజైన్ గాని అన్నీని. మనకి ఎంత మంచి మోడల్ కావాలితే అంత బడ్జెట్ పెట్టి కొనుక్కోవాల్సింది తప్పదు ఇంకా. ఇయన్నీ చెప్పులు. మనకి చెప్పులు కూడా చాలా తక్కువ రేట్ ఇక్కడ. మనకి ఇయన్నీ రూ. 150, 200 ఉన్నాయి అంతే. మనకి అంతకు మించి ఎక్కువ రేట్ అనేది లేవు. మనకి ఇక్కడ అనేది ఫోన్ పౌచులు చూసారా ఎంత జనం ఉన్నారు. మనకి అన్ని షాపుల్లో ఉన్నా కానీ ఇక్కడ అనేది తక్కువ రేటుకి వత్తాయి కాబట్టి క్వాలిటీ కూడా ఉంటాయి మనకి. దాని గురించి జనం అనేది ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది. మనకి రైట్ సైడ్ చూసుకుంటే చిన్నపిల్లల బట్టలయ్యి, ఫ్యాంట్లు గాని ఇయన్నీని. మనకి లేడీస్ అనేది కోన్ డిజైన్ పెట్టించుకుంటారు కదా! ఆళ్ళ గురించి ఇక్కడ కోన్లు కూడా పెట్టించుకునే డిజైన్ షాప్ కూడా ఉంది ఇక్కడైతేని. మనకి రూ. 10, రూ. 20 ఇస్తే మనకనేది పెడతారు కోను లేడీస్‌కి. మనకి అబ్బాయిలకి కాదు. మీరు బ్యాడ్ కామెంట్స్ అని ఏం చేయొద్దు ఎవరైనా. ఇయన్నీని తెలుసు కదా! లేడీస్ అని మెడలో యేసుకుంటారు. హారాలు, నెక్లెస్‌లు ఇయన్నీ. మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. హారాలు గాని, నెక్లెస్‌లు గాని, వడ్డాణాలు గాని ప్రతి ఒటి దొరుకుతాయి. రోల్ గోల్డ్ ఇయన్నీని. మనకనేది ఇక్కడ బందర్‌లో కూడా అంతే చాలా బావుంటాయి. మనకి ఎక్కువ అనేది రోల్ గోల్డ్ ఫేమస్ ఎక్కడంటే ఓన్లీ బందరే. కావాలంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి కూడా చూడండి. మనకి బందర్ అనే వస్తది మచిలీపట్నం అని. మనకి ఎక్కువగా రోల్ గోల్డ్ అనేది అక్కడే అమ్మటం జరుగుతది. అక్కడి నుంచి తెచ్చుకొని మన ఊర్లో అమ్ముతారక్కడ. మన చిన్నపిల్లల డ్రెస్సులనేవి చాలా తక్కువ రేట్ ఇక్కడ. రూ. 150 ఉంది ఒక్కోటి. 200, 250 మేము తీసుకుంటాం అనేది జరిగింది. మా చిన్నపిల్లకైతేని. చూసారా మనకి చోలీలు ఇయన్నీ ఎంత బాగున్నాయో లైటింగ్ గట్టియి. ఇయైతే రూ. 100, రూ. 50 అంటాయి చెవులీలియి. హై రింగ్స్ చాలా మందికి తెలిసే ఉంటాయి కదా! ఇయర్ రింగ్స్, హై రింగ్స్ అది. మనం చూసారా ఇక్కడ మొత్తం అన్నీ
లేని వస్తువులంటే ఉండవు. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మనకి చూస్తుంది అనేది గాజులు. మనకి గాజులని ప్లెయిన్ ఉంటాయి కదా! మనకి ఒక షాప్‌లో మనకి ఇక్కడ అనేది ప్లెయిన్ కాదు. మొత్తం ఆల్ ఇన్ వన్. ప్రతి ఒక్కటి ఉంటాయి మనకి ఇక్కడైతే. చూడండి ఎన్ని రకాలున్నాయి. మన బడ్జెట్ కూడా తక్కువ కాబట్టి రిద్దిగా ఉన్నాయి. చిన్నీలు ఇయి చాలా బాగుంటాయి. చిన్నీలయితే రూ. 50 మనకి రూ. 50 నుంచి స్టార్టింగు. చెప్పులు చూసారా ఇక్కడ? చెప్పుల షాప్ మనకి ఇప్పటికొచ్చి 3 షోస్ ఉంటాం. ఈ షాప్‌తో 3 అనుకుంటా 4 మనకి చెప్పులు కూడా తక్కువ ధర వల్ల అందరూ ఎక్కడో కొనుక్కుంటున్నారు ఆ చెప్పులు కూడా. చాలా బాగుంటాయి అక్కడ. మనకి మోడల్స్ కూడా అన్ని రకాలు ఉంటాయి అక్కడ. ఒకటే మోడల్ కాదు. మామూలుగా మనకి అక్కడ చూడటానికి కొనేయాలనిపించిపోతది. అంత బాగుంటాయి మనకిక్కడ. చెప్పులు గాని, ఐటెమ్స్ గాని ఇయన్నీ. మనం చూసారా క్రౌడ్ అనేది ఎంత ఎక్కువగా ఉందో. మీకు గురించి తీయాలని చెప్పి ఇంత కష్టపడైతే మీ గురించి వీడియోని షూట్ చేయడం జరుగుతుంది. ఎంత ట్రాఫిక్ కన్నా. మీరు ఆలోచించండి. ఏంటి తెత్తన్నారు ఏంటనేది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. మీది ఏ ఊరు ఏంటనేది. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు చేయండి కామెంట్. మన గాజులు మళ్ళీ ఇప్పుడు గాజుల షాపులు చాలా ఉంటాయి. అందుకే చెప్పిన ఎక్కువనేది ఇక్కడ లేడీసే ఉంటారు. షాపింగ్‌కి వస్తారంటున్నా. అంతేగా మరి 70% వరకు లేడీసే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే ఆళ్ళకి సంబంధించిన షాప్సే ఉంటాయి ఎక్కువ. బ్యాంగిల్స్ గాని, డ్రెస్సులు గాని ఇయన్నీని. మనకి బాయ్స్ సంబంధించింది బాగా తక్కువ. మనకి చూసారా మనకి జనం ఇప్పుడు అనేది 8:30 అవుతుంది. అయినా కానీ మనకి జనం అనేది అలాగే ఉన్నారు ఇంకాని. చూసారా ఇయన్నీ ఇక్కడ 250 బోర్డులు కూడా చూడండి. నేను చెప్తే అబద్ధం అనుకుంటారేమో మీరు. ఏదైనా 250 మనకి ఏది కావాలితే అది. మనకి అన్ని కలర్స్ ఉన్నాయి అక్కడ. చూసారా మనకని వడ్లనాలు ఇయన్నీ ఉన్నాయి. హారాలు, ఈ జడగంటలు ఇయన్నీ పెట్టుకుంటారు కదా! మనం మ్యారేజ్‌లు జరిగినప్పుడు లేడీస్ పెడతారు పూలదండలు ఇయి. మనకి అయి కాకుండా మామూలుగా జత ఉండదు డైరెక్ట్ దాని మీద డిజైన్ చేసనేది. ఇయన్నీ వడ్లనాలు పైనయన్నీ. ఇయి కూడా అంటే మనకి 250 కాదు కొద్దిగా ఎక్కువ రేటు. మనకి కొన్ని 250 ఉన్నాయి. కొన్ని 400 కూడా ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ చూసినయన్నీ 400 చాలా బాగున్నాయి. మనకనేది చాలా తక్కువ రేట్‌కి అయితే ఇస్తారు అయి కూడాని. డ్రెస్సులియి ఎంత జనమున్నారు చూడండి ఒకసారి ఇక్కడ. మనకనేది ఖాళీ లేదు. మనకి ఇక్కడ అనేది తెలంగాణ అంటే మీరు ఓన్లీ హిందీ అనుకుంటారు. హిందీ, ఇంగ్లీష్ అనుకుంటారు. మనకి తెలుగు కూడా వచ్చినోళ్ళు కూడా ఉన్నారు చాలామంది అక్కడనేది. మనకి 30% వచ్చుంటారంటే తెలుగు. కన్నోళ్ళందరూ హిందీయే. 30 కాదు 50% అంటే 50% ఇటు. మనం చెప్పే లాంగ్వేజ్ ఆళ్ళకి అర్థమవుతుంది. ఆళ్ళు చెప్పేది కూడా మనకు కూడా అర్థమవుతుంది. మనకనేది బ్యాగులు కూడా ఇయి చాలా తక్కువ రేటు మనకైతేని 400కి అయితే మనకి బ్యాగ్ అయితే వచ్చేస్తుంది. తక్కువ రేటుకి మంచి క్వాలిటీ బ్యాగ్‌యి. చెప్పులియి చూసారా మనకి మోడల్‌యి కూడా. మనకి ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ అన్నీ ఉన్నాయి అక్కడ చెప్పులు ఇయన్నీని డ్రెస్‌లు. మనకి ఉంటాయి కదా! కీ చైన్స్ గాని, బ్యాటరీలు గాని, చెవులీలు గాని అన్నీ ఏ టు జెడ్ దొరకలేనంటిది ఉండదు. కాదు మన దగ్గర డబ్బులనేవి ఉండాలి ముందు మనకి. హైదరాబాద్‌లో షాపింగ్ చేయాలంటే. ఎందుకంటే మనకనేది అన్నీ ఒక చోటన ఉంటాయి. మాములుగా మన ఊర్లో చూసుకుంటే ఏది కావాలితే ఆ షాప్‌కెళ్ళి మొత్తం అన్నీ తిరగాలి. అలాగనే టైం వేస్ట్ అవుద్ది. ఇక్కడనుకో మామూలుగా ఇలా రోడ్డెత్తి అలా చూసిందల్లా కొనేయాలనిపించిపోతది. మనకంత బావుంటది ఇక్కడ షాపింగ్ గట్టి. ఎళ్ళండి మంచి వీడియోస్ కింద మన ఛానెల్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి ఇంగా సబ్స్క్రైబ్ చేయలేకపోతే. ఇంకా వీడియోస్ చూడనట్టయితే వీడియోస్ చూసి కామెంట్ చేయండి. వీడియోస్ అన్నీ ఎలాగున్నాయి ఏంటనేది. మనకి ఇయి కూడా 250 మీకు చూపించిన డ్రెస్సులియి. మనకి ఇయన్నీ ఏంటి వాచెస్ ఎక్కువ. మనకి చాలా బావుంటాయి వాచెస్. మనకి ఈ వాచెస్ అన్ని 150 నుంచి స్టార్టింగ్ అంట. ఇయన్నీ చిన్న పిల్లలియి. ముందు చూపించింది కదా మీకు అయన్నీని. మనకి ఇయన్నీ డిజైన్స్ ముందు చూపించాను మీకు కోన్ డిజైన్స్. ఆ డిజైన్స్ అన్నీ అయన్నీని. మనకి ఇయన్నీ చూసారా వంగరాలు ఇయన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి ఈ బ్యాంగిల్స్ ఇంక అన్నీ ఏ టు జెడ్. ఈ చెప్పులు, షూస్ మొత్తం స్కూలుకెళ్ళి ఉంటాయి కదా! అయి కూడా ఉంటాయి మన ఇక్కడ ఇయిని. మనకి షూస్ అన్నీ చాలా మోడల్‌లున్నాయి. చిన్న పిల్లలకి అన్నీ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయండి. ఇయయితేనే 200 అంట ఇయి చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా ఇయన్నీని. చూసారా పానీపూరి బండి కాడ ఎంత జనం ఊగిపోతున్నారు. మనకనేది బాగా క్రౌడ్ అనేది ఎక్కువ ఇక్కడ హైదరాబాద్‌లో అనేది. మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రాఫిక్‌లో గట్టి మనకి షార్ట్స్ బాయ్స్ ఇయి. లేడీస్ కాదు.
చూడండి ఆ కిచ్చు కూడా ఎలా చూస్తున్నాడు బుడ్డగాడి. మనకి ఇవి కూడా అంతే మొత్తం ఒకటో మోడల్ ఉంటాయి. అంటే ఒక షాప్‌లో డైరెక్ట్ ఒకటో మోడల్ పెడతాడు. ఇంకో షాప్‌లో 2 మోడల్స్ అలా పెడతామని జరుగుతది. మనకి ఇక్కడ కూడా అలాగే పెట్టారు. మనకనేది అదైతే తెలీదు. మరి ముందు చూసిందయితే చాలా బాగుంది. మరి అదైతే కూర్చున్నారు ఆళ్ళైతేని. ఏంటని తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అన్నీ హ్యాండ్ బ్యాగ్స్. మనకి ఫైనల్‌గా చూసారా 'కేఎల్ఎం ఫ్యాషన్ మాల్' మనకనేది టీవీలో తెగ మోగిచ్చేత్తారు. ఊరికే హెడ్ బెండింగ్‌లో. మనకనేది 'కేఎల్ఎం ఫ్యాషన్ మాల్' మనకి భీమవరంలో ఉంది. మళ్ళీ ఎక్కడుంది. మనకు చాలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇది ఒకటే కాదు 'కేఎల్ఎం ఫ్యాషన్ మాల్' అనేది. చాలా ఉన్నాయి. మనకి అయన్నీ మొత్తం అన్ని మీకు కవర్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ అన్నీ తీశాను నేను. మొత్తం మనకి అక్కడ అనేది ఇప్పుడు క్రిస్మస్ కదా! క్రిస్మస్ తాతన్నారు చూడండి. అందరూ క్రిస్మస్ తాతకి హ్యాపీ క్రిస్మస్ అని కామెంట్ చేయండి మీరందరూని. మొత్తం అందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పాడు తాత అనేది క్రిస్మస్ తాత. చూడండి మనకి అనేది చిన్నపిల్లలకి అనేది చాక్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మనకి చిన్నపిల్లలన్నీ భయపడిపోతున్నారు చూడండి. మా బుడ్డగాడు ఎలా భయపడిపోతున్నాడు. మనకనేది చాక్లెట్ అయితే ఇచ్చారు క్రిస్మస్ తాత అయితే. అందరూ క్రిస్మస్ తాతకి హ్యాపీ క్రిస్మస్ అని కామెంట్ చేయండి. మనకనేది క్రిస్మస్ తాత అనేది చాక్లెట్ ఇచ్చాడు కదా మీ అందరికిని. మనకి అదన్నీ చూసారా లైటింగ్ అనేది ఎంత అందంగా ఉందో మనకి. మనకి ఎంత బాగుందో లైటింగ్ గట్ట ఇదంతా చూసుకుంటే. మనకైతే ఇప్పుడు అనేది మొత్తం అంతా తిరిగాం కదా! అలసిపోయాం. మనకి ఏమన్నా తినేసి గాని, తాగేసి గాని వెళ్దాం అందాం. ఎంత మనం అనుకున్న లోపు మనకనేది ఐస్ క్రీమ్ షాప్ అనేది తగిలేను మనకి. ఇంకేం చేస్తాం మనకి ఐస్ క్రీమ్ అంటే ఎంత రంపకున్నా ఏమున్నా మనం ఏం పట్టించుకోం. ఇంకేదంటే అది మొత్తం తినేత్తమే. మనమైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్‌కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ఓన్లీ మన ఊర్లో బటర్ స్కాచ్ ఉంటది. ఇక్కడ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూడండి. చాక్లెట్ గాని, పైనాపిల్ గాని, రోజ్ గాని, వెన్నెల గాని, బటర్ స్కాచ్ గాని మొత్తం 10 ఫ్లేవర్స్ ఉన్నాయి మనకైతే ఇక్కడ. టేస్ట్ అనేవి కూడా చాలా బాగుంటాయి. ఎంతో మనకు టేస్ట్ చేద్దాం ఇప్పుడైతేని. ఒకరైతే చాక్లెట్ చేసుకున్నారు. మనమైతే బటర్ స్కాచ్ చేసుకున్నాం. మన ఫేవరెట్ బటర్ స్కాచే. మనకన్ని దానిలో 2 చేసి అయితే ఇచ్చేసారు. దాంట్లో పెట్టయితేని. మనకి ఎంత బాగుందో చూడండి. మీకైతే ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది మనకనేది కూలింగ్ కూడా. మొత్తం మా మావయ్య, నేను, మా వదిన, ఆ యక్క, ఆ బుడ్డగాడు మొత్తం అందరం అయితే కలిసి అయితే వచ్చాము. చాలా సేపు అనేది అవుతుంది. చూడండి మనకి ఐస్ క్రీమ్ కూడా 40 రూపీస్ ప్రైస్ అనేది. మనకి పర్లా మనకు ఊర్లో ఎలాగుంటది అలాగుంటది కాకపోతే కొద్దిగా టేస్ట్ మనకి డిఫరెంట్‌గా ఉంటది అక్కడికి, ఇక్కడికి. దానివల్ల మనకి ప్రైస్ కూడా హైదరాబాద్ అత్తే అనేది చాలా ప్రైస్‌లు ఎక్కువగా ఉంటాయి మనకి ఒక్కోటి చూసుకుంటే. హ్మ్. ఇటు సైడ్ పానీపూరి చూసారా ఎంత జనమున్నారో. పానీపూరి ఒకటి, కోవా బన్ను ఇయన్నీ పెట్టారు అక్కడ షాప్‌లో అనేది. దాని ద్వారా అక్కడ అనేది ఎక్కువ లేడీస్ అనేది ఎక్కువ పానీపూరికి డిమాండ్ అనేది ఇస్తారు ఎక్కువ మనకి. పానీపూరి తింటారు ఎక్కువ. అక్కడ మొత్తం అందరూ ఎంత జనం ఉన్నారో చూడండి. మనకి ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ రేట్ ఇక్కడ. మనకి ఉల్లిపాయలు గాని, ఎల్లుల్లిపాయలు గాని మొత్తం అనేది తక్కువ రేటు. కాకపోతే మనం అనేది అక్కడి నుంచి ఇక్కడ ఛార్జెస్ ఎట్టుకొని రావచ్చు గానీ, మనకి ఒకటే పని మీద రాకూడదు. ఏదన్నా పని మీద వచ్చి ఒక 5, 6 రోజులుండి మొత్తం తిరిగేసి కొనుక్కొని ఎళ్ళేటట్టయితే రావాలి. మనకు ఒక రోజు వచ్చి కొనుక్కొని వెళ్తాం. మనకైతే డబ్బులు వేస్ట్. అది చెప్తున్నానుగా. చూడండి మనకి చోలీలు ఇయన్నీ. ఈ టీ షర్ట్స్ చూసారా ఇయన్నీ చాలా బాగున్నాయి. ముందు చూసినయితే 150 అంటే ఇయి. కాదు మనం తీసుకుందాం అనుకున్నాం. ఎందుకులే మళ్ళీ ఎందుకని చెప్పి నేనైతే తీసుకోలేదు. మనకి ఇక్కడ లేడీస్ ఉన్నాయి. ఎక్కువున్నారు జనం అనేది బాగా ఎక్కువగా ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ చూసారా? మనకి చాలా కనపడినాయి మనకిప్పుడైతే హ్యాండ్ బ్యాగ్స్ ఇయి చేత్తో పట్టుకొని చిన్న పిల్లలు ఇయన్నీని. మనకి అనేది స్టిక్కర్‌లు మళ్ళీ హ్యాండ్ బ్యాగ్‌లు పక్క పక్కన ఉన్నాయి. మనకి షాపింగ్స్ ఇయన్నీ. బ్యాంగిల్ షాపు ఇయన్నీ అంతే మొత్తం. మనకనేది ఒక్కో షాప్‌లో ఒక్కో రేటు ఉండొచ్చు మనకైతేని. మొత్తం మనం అన్నిట్లో అడగలేదు కదా! మనం కొన్ని షాపుల్లోకెళ్ళి అడిగాం. మొత్తం చేసి మీకు చూపిత్తం అనేది జరిగింది. మొత్తం మీద మేము కొన్నయన్ని మొత్తం ఏమేమి కొంటున్నాం, ఎక్కడ కొంటున్నాం అనేది క్లియర్‌గా చూపిత్తాను మీకు మొత్తం. ప్రతి ఒక్కటి తీసి మా వోడికైతే ఇయి నచ్చినియంట. ఇయనేది తిరిగేత్తన్నారు. చాలా తక్కువ రేటుకైతే ఇత్తారంట మనకి. అయి కింద చూపిచ్చాను కదా! అయన్నీ 200 అంట ఇయి. 250 మనకనేది 250 సేల్ చూసారా ఎంత బాగున్నాయో మనకి. దాంట్లో ఇయన్నీ 250 మొత్తం. పైనయయితే స్వెటర్స్ ఇయన్నీ 350 చాలా బాగున్నాయి చెప్పాలంటే. ఆ రేటుకైతే పర్లా.
మన ఊర్లో అయితే అయ్యే ఎక్కువ రేట్ ఉండవు మనకి. 500 పక్కా గ్యారంటీ ఇది. అందుకని మన ఊర్లో అలాగ అమ్ముతారు మరి. ఆళ్ళకి కూడా ఎంతో కొంత లాభం అనేది ఉండాలి. ఈళ్ళకనేది మొత్తం హోల్‌సేల్ ప్రైస్‌కి వస్తాయి. ఈళ్ళు హోల్‌సేల్ రేట్‌కనేది అమ్మటం జరుగుతది. మనకన్నిట్లికన్నా హోల్‌సేల్ ప్రైస్ జరిగే షాప్ అనేది నేను తీశాను. మీరు మిస్ అవ్వకూడదు ఆ వీడియో అనేది. ఆ వీడియో చూడాలనుకుంటే ఇంక ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే. ఆ వీడియోని చూస్తే మీరు వెంటనే ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని వెంటనే వచ్చేస్తారు. మనకనేది అంత తక్కువ రేట్‌కి అక్కడ హోల్‌సేల్ ప్రైజెస్ మీరు మీకు పెడతాను వీడియో చూడండి ఒకసారి మొత్తం. మీ బుర్ర పని చేయదు అంత బావుంటదక్కడ. మనకనేది అన్నీ ఉంటాయి. ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి ఉన్నాయి అక్కడన్నీ. మనకి హోమ్‌కి సంబంధించి మొత్తం కిచెన్ రూమ్‌లకి గాని, డ్రెస్సింగ్ గాని, ఫుడ్ ఐటెమ్ గాని ప్రతి ఒక్కటి అన్నీ చాలా తక్కువ రేట్‌కయితే వస్తాయి మనకి. షాపుల నుంచి వస్తారు కదా మనకి మన ఊరికి. ఆళ్ళందరూ ఇక్కడి నుంచి కొనుక్కొని మనకి ట్రావెలర్‌లో ఏసేసుకొని ఆళ్ళన్నీ ఎక్కెళ్ళిపోతారు. మనకి ఇక్కడ అనేది పీస్ మెటల్ చాలా వెరైటీగా అయితే ఉన్నాయి మనకి. గ్లాస్ కప్పుల్లో అయితే ఏసి అమ్మటం అనేది జరుగుతుంది. అదొచ్చి రూ. 40 అనుకుంటా అది. మేమైతే ప్రైస్ అడగల. రూ. 40 ఉంటది మినిమమ్. చూడండి అయితే ఇప్పుడు డ్రెస్సింగ్స్ ఇయన్నీ. ఇక్కడైతే తీసుకోవడం అనేది జరుగుతుంది మేమైతే. చాలా బాగున్నాయి ఇక్కడ డ్రెస్ ఇయన్నీని. మా వదిన తీసుకుంటుంది ఇక్కడ. మనకనేది ఇక్కడ అన్ని రకాలున్నాయి. అయన్నీది కొద్దిగా ఎక్కువ రేట్ అంట అయ్యయితేని. 800 చెప్పారు. వద్దులే బాబు అని చెప్పి మేము వెళ్ళిపోతుంటే ఇయి చూత్తన్నాం మరి. ఏం నచ్చితే తీసుకుంటాం. లేతే లేదు. మనకు నచ్చితేనక తీసుకుని లేతే డబ్బులు వేస్ట్ చేస్తాం. ఏంటిదో చెప్పండి ఇయన్నీని డిజైన్స్ గట్టా డ్రెస్సులు గాని ఇయన్నీని. మనకి లేడీస్‌తో వత్తనేది టైం అనేది బాబోయ్! మొత్తం బుర్ర పని చేయదు మనకి ఆళ్ళ దగ్గర షాపింగ్ గాని ఎళ్తే గట్ట. ఆళ్ళు ఒకటి చూసుకో 2 మొత్తం అన్నీ తిరగేసి ఆళ్ళకి నచ్చితే తీసుకుంటారు. లేతే లేదు అది కూడా. పోనీ తిరగేసినోళ్ళు ఏదోటి తీసుకోవాలి ఒకటి కాకపోయినా ఒకటి. మనకదేముండదు. తీసుకొని వద్దన్నప్పుడు వెంటనే పరిగెట్టేత్తారు. ఇప్పుడు మేము కూడా అదే చేసాం ఇక్కడ మా వదిన కూడాని. దానికేం నచ్చలేదని చెప్పి కదలరు ప్రైస్ తగ్గనన్నారు. ఇంకా మేమనేది ఇంకా వచ్చేసాం. ఇంకా ఏమి కొనకుండా అక్కడే. ఇంకా ఎదరనే తీసుకుందామని చెప్పి ఇంకా ఎదరికైతే ఎళ్తున్నాం ఇప్పుడు. మనకి ఇయన్నీ చూసారా హారాలు, నెక్లెస్‌లు ఇయి. మనకి ఇయన్నీ 400 గ్యారంటీగా ఇది పెడతది ఇక్కడ. మనకి చాలా బాగున్నాయి ఇయన్నీని. మనకి ఇదనేది గ్రేప్స్ జ్యూస్ చూసారా అక్కడ? మీకనేది చూపిస్తాను మీకు రూ. 10 జ్యూస్ అనేది ఉంది. మీకు అది వీడియోలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి మాకే అర్థం కాలేదు. రూ. 10 జ్యూస్ ఏంట్రా బాబు అని చెప్పి చేసేసాం. ఏమన్నా కలిపేసి ఇచ్చేస్తున్నారేమో అని చెప్పి. మేము ఇంకా సరే టేస్ట్ చేసాం. చాలా బాగుంది మనకైతేని. మరి అంత బాగుందని చెప్పడం గాని యావరేజ్ పర్లా. రూ. 10 తీసుకోవచ్చు మనకి. చాలా బాగుంది అది టేస్ట్ అనేది. మనకి వీడియో అనేది ఇంకా 1 మినిట్‌లో అనేది ఎండ్ చేద్దాం. మీరు స్కిప్ చేయొద్దు. లాస్ట్ అనేది చాలా ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. రూ. 100కి చూసారా ఇయి? ఎంత బాగున్నాయి క్వాలిటీగా. మనకి లిప్‌స్టిక్ గాని ఇయన్నీ ఉన్నాయి. డ్రెస్సులు ఇయి చూసారా? మనకైతే ఇప్పుడు ఫైనల్‌గా అనేది ఇక్కడ తీసుకుంటం జరుగుతుంది డ్రెస్ అనేది. ఫైనల్ ఫిక్స్‌డ్ ఇక్కడ. ఇంకేం చేయలేం. ఇంక తీసుకొని పోతాం ఇంక ఏదో ఒకటి. మనకి బ్యాంగిల్స్ ఇయన్నీ ఇక్కడ జనం అనేది ఎక్కువ లేడీస్‌తో వస్తుంది షాపింగ్ అనేది చేత్తారు కదా! ఓన్లీ బాయ్స్ అనేది అబ్బాయిలొచ్చి కొనుక్కొని పోతాం బెస్ట్ ఆడోళ్ళని తీసుకొత్తాం కన్నా. ఆళ్ళతో వత్తేనే టైం అనేది సరిపోదు. గ్యారంటీగా ఒక రోజు పడతది. ఏం కొనాలన్నా. మనకనేది ఇప్పుడైతే వచ్చేసాం. ఇంకా ఫైనల్‌గా అయితే వీడియో ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకనేది లాస్ట్‌కైతే వచ్చేసాం. మనకి ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలాగుంది ఏంటని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.